ఎప్పుడో మరణించిన వారు ఇప్పుడు మనం పెట్టే శ్రాద్ధం స్వీకరిస్తారా? ఇదే మూఢనమ్మకమని కొంతమంది కొట్టిపడేస్తారు. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం వారు మళ్ళీ పుట్టి ఉంటే ఇవన్నీ చేయడం పిచ్చి పని అని మరికొందరి వాదన. దీనికి ఒక మంచి ఉదాహరణ. ఒక రైతు తన దూరాన ఉన్న బిడ్డ ఫీజు కట్టడానికి మనీ ఆర్డర్ ద్వారా డబ్బు పంపమంటాడు. సరే అని ఆ రైతు డబ్బు తీసుకెళ్లి మనీ ఆర్డర్ తన కొడుక్కి పంపమంటాడు. అతను ఏమనుకుంటాడంటే తన డబ్బుకి రంధ్రాలు చేసి అందులో ఒక లెటర్ పెట్టి బస్సులో తన కొడుక్కి అందజేస్తారు అనుకుంటాడు. అంతలోనే గుమస్తా బయటకు వచ్చి మీ డబ్బు పంపేశాం, మీ అబ్బాయికి చేరుతుంది, మీరు ఇక వెళ్ళవచ్చు అంటాడు. అదేంటండి, నేను ఇచ్చిన డబ్బు మీ దగ్గరే ఉంది, మా అబ్బాయికి ఎలా అందుతుందంటే ఖచ్చితంగా అందుతుంది, మీరు వెళ్ళండి అని భరోసా ఇస్తాడు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా అటువంటిదే. మనం పెట్టే శ్రాద్ధం దేవతలు మన పితృదేవతలకు అందజేస్తారు. ఇప్పుడు జరిగే మహాలయ పక్షం అక్టోబర్ 2న వచ్చే మహాలయ పితృపక్ష అమావాస్య రోజు పెట్టే శ్రాద్ధం పితృదేవతలకు ఖచ్చితంగా అందుతుంది. వారిని తృప్తిపరచడం మన బాధ్యత, మర్చిపోకండి.